హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సండే ఎపిసోడ్లో చాలా వరకు చాలా కంటెంట్ తక్కువగానే ఉంటుంది కదా. సో ప్రతిసారి చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు, కొంచెం ఫన్ టాస్క్లు ఉంటాయి. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళు ఎలిమినేట్ అయిన ప్రాసెస్ కరెక్ట్గా ఉందా, అది కరెక్ట్ అంటే ఏమంటారు, ఫెయిర్గా జరిగిందా అన్ఫెయిర్గా జరిగిందా, వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటనేది మనము ప్రతి సండే ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం కదా. సో ఈ వీడియోలో కూడా అవే మాట్లాడుకుందాం. దానితో పాటు ఎక్స్ట్రాగా ఏవైతే ఈ వీక్ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం కూడా జరిగిపోయింది అనమాట. ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు, కళ్యాణ్ పడాల, తనుజ నామినేషన్ ఉన్నారా లేదా అనే పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో తప్పకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కొత్తగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, కొత్తగా ఎవరైతే మన ఛానల్ను ఫాలో అవుతున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ కానీ మీరు ఇచ్చే ఒక లైక్ కానీ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. నా ఛానల్ కానీ నేను కానీ బిల్డ్ అవ్వడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నా, లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నా. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే నేను మంచి మంచి కంటెంట్ వీడియోలు కానీ మంచి ఫన్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి నేనైతే చేయడానికి రెడీగా ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే సండే ఎపిసోడ్ నాగార్జున సార్ ఎంట్రీ. ఆబ్వియస్లీ నాగార్జున సార్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో భలే డిజైన్ చేస్తున్నారండి. కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన ఈ వయసులో ఇలా ఉన్నాడంటే చూడండి, మనం చెప్పుకోవడానికి మనం ఎలా ఉన్నామో, మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేసి. కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు కదా, హీరోలు కాబట్టి కొంచెం మెయింటైన్ చేస్తారు, మనం మెయింటైన్ చేయాలి. ఓకే, పాయింట్ టు బి క్లియర్. తర్వాత ప్రతిసారి నాగార్జున సార్ వచ్చినప్పుడు ఆడియన్స్తో మాట్లాడడము. కాకపోతే ఈసారి కొంచెం విచిత్రంగా ఏంటంటే, నిన్న ఎపిసోడ్ తీసుకున్నట్టయితే సాటర్డే ఎపిసోడ్ ఉంది కదా, సాటర్డే సండే ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లలో ఎక్కువ కళ్యాణ్కు ఎవరైతే వచ్చారో ఆడియన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేసి చెప్పారు. సో మ్యాక్సిమం అంటే నలుగురు కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పారు, ఒకళ్ళేమో భరణి ఫ్యాన్స్ అని చెప్పారు అనమాట. తనుజ ఫ్యాన్ అని కూడా ఒకళ్ళు చెప్పినట్టు గుర్తు నాకు. సో చూసుకున్నట్టయితే డే బై డే కళ్యాణ్కు ఫ్యాన్ బేస్ అయితే పెరుగుతుంది. చూద్దాం కళ్యాణ్ విన్ అవుతాడా, ట్రోఫీ పట్టుకుంటాడా, లేదా ఒక అసామాన్యుడిగా మారాడు. సో అతను ట్రోఫీ పట్టుకెళ్ళగలడా, నిజంగా ఒక కామనర్కు న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం. సో ఇంకొక 2 weeks ఉన్నాయి అనమాట. 2 weeks ఆర్ 1 week, 2 weeks. ఈ 2 weeksలో ఏం జరుగుతుంది అనేదే పాయింట్. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నాగార్జున సార్ వచ్చారు, ఆడియన్స్తో మాట్లాడారు. వచ్చిన ప్రతి ఆడియన్స్ సార్ మేము మీ ఫ్యాన్ సార్, మీ నాన్నగారి ఫ్యాన్ సార్ అని చెప్పడం అనేది కామన్. ఆబ్వియస్లీ అది అందరూ ఎవరున్నా, అక్కడ చిరంజీవి ఉన్నా, నాగార్జున ఉన్నా, బాలకృష్ణ ఉన్నా, ఎవరున్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ కాకపోయినా కానీ సార్ మీ సినిమాలు అంటే ఇష్టం సార్, మేము మీ సినిమాలు చూస్తే పెరిగాం సార్, మేము మీ ఫాదర్ సినిమాలు చూసి పెరిగాం సార్ అని చెప్తారనమాట. ఇది క్వైట్ కామన్. సో ఇక్కడ తీసుకున్నట్టయితే నాగార్జున సార్ రావడము, మన హౌస్ మేట్స్తో మాట్లాడతారు. తర్వాత ఇవాళ ఆయన గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తారు కదా, మిగతా హౌస్లో లేడీస్ అయితే ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో ఒకరైతే ఇవాళ ఎలిమినేట్ అయిపోయారు. ముగ్గురు కూడా చిలక పచ్చ డ్రెస్సులు వేసుకొచ్చారు. సార్ సంజన గారు భలే చెప్పారు, సార్ మీకు మ్యాచింగ్గా 3 చిలకలు ఉన్నాయి సార్ ఇక్కడ అనేసి. ఆవిడ తెలుగు సరిగా రాదు, మీరు అపార్థం చేసుకోమాకండి, చిలక పచ్చ డ్రెస్ వేసారు అని చెప్పబోయి ఆమె 3 చిలకలు ఉన్నాయి సార్ అని అన్నది అనమాట. సో దాన్ని అపార్థం చేసుకోమాకండి, అది కొంచెం ఆవిడ తెలుగు ప్రాపర్గా రాదు కాబట్టి అలా జరిగింది. తర్వాత మీరు ప్రతి వీక్ అంటే సేవింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఆ వీక్ అంతా ఏవైతే టాస్క్లు నడుస్తాయో ఆ టాస్క్ల ప్రకారమే సేవింగ్స్ అయితే జరుగుతాయి. సేమ్ అలాగే ఇవాళ కూడా అదే ప్రాసెస్ నడిచింది అనమాట. క్యాలిక్యులేషన్స్ టాస్క్ జరిగింది కదా, ఫస్ట్ టాస్క్ క్యాలిక్యులేషన్ టాస్క్ జరిగింది కదా. ఈ క్యాలిక్యులేషన్ టాస్క్లో ఒక సేవింగ్ అయితే పెట్టారనమాట. ఈ క్యాలిక్యులేషన్ టాస్క్లో తనుజ గారు అయితే సేవ్ అయ్యారు. ఈసారి ఫస్టే సేవ్ చేశారండి, చూడాలా, మంచి క్రేజీగా ఉంటుందేమో. ఆవిడని ఆల్రెడీ నిన్న రోస్ట్ చేశారు కదా, దానికి కొంచెము ఆవిడకి బ్రీత్ ఇవ్వడానికి అవ్వచ్చు, కొంచెం ఫ్లెక్సిబిలిటీ కానీ లేకపోతే కొంచెం ఫ్రీ ఇవ్వటానికి కోసం అలాగా ఫస్టే సేవ్ చేసినట్టు నాకు అనిపించింది అనమాట. ఇవాళ చూద్దాం ఎలా ఉంటుందో. తర్వాత మన రీతు గారు ఏదైతే ఆ టాస్క్లో చేసిన ఫన్ ఏదైతే ఉండిందో ఆ వీడియో ప్లే చేశారు. చాలా అంటే చాలా ఫన్నీగా ఉందండి ఆ వీడియో, చూడటానికి హైలైట్గా అనిపించింది నాకు, గుడ్ అనిపించింది నాకు. సో అలాంటి వీడియోస్ వస్తూ ఉండాలా. ఎందుకు ఈ సీజన్లో అది మిస్ అయింది అనేది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఒక ఇమ్మాన్యుయల్ తప్ప ఈవెందో చెప్పుకోవడానికి కమెడియన్ సుమన్ ఉన్నా కానీ అంత కామెడీ పండించినట్టు నాకైతే అనిపించలేదు. బట్ ఇమ్మాన్యుయల్ అయితే అప్రిషియేట్ చేయాల. తన 2 భుజాల మీద ఈ సీజన్ మొత్తం కామెడీ ఏదైతే ఉంటుందో, కామెడీ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, తన 2 భుజాల మీద నడిపించాడు. కానీ ఆబ్వియస్లీ ప్రతిసారి జరిగేది అనమాట, ఎంటర్టైనర్ ఎప్పుడు విన్నర్ అవ్వడు అనమాట. ఎంటర్టైనర్ హీరో మెటీరియల్ అవుతేనే విన్నర్ అవుతారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
సో ఈ సీజన్ కూడా అదే జరిగింది. మోస్ట్లీ తనుజ ఆర్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నింది అనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. తర్వాత తీసుకున్నట్టయితే టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 2 మూవీస్ కలిపి, అంటే ఫన్ టాస్క్లే ఉంటాయి, ఏముండవు. 2 మూవీస్ కలిపి ఒక వీడియో ప్లే చేస్తారు, గెస్ చేయాలన్నమాట. సో రీతు గారి టీం ఒకవైపు, ఇమ్మాన్యుయల్ టీం ఒకవైపు అనమాట. రీతు టీంలో వచ్చేసరికి డిమాండ్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, మన తనుజ. సీనియర్ బ్యాచ్ మొత్తం ఒక సైడ్, జూనియర్ బ్యాచ్ మొత్తం ఒక సైడ్ ఉందన్నమాట. యంగ్ బ్యాచ్ అలా ఉన్నారనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. సో ఇలా అయింది కదా. సో ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ కళ్యాణ్ వాళ్ళ టీం అయితే, కళ్యాణ్ అంటే అదే రీతు వాళ్ళ టీం కొట్టేశారు. వీళ్ళకి కొంచెం మూవీ నాలెడ్జ్ ఎక్కువ ఉందండి. కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే డిమాండ్ అవ్వచ్చు, రీతు అవ్వచ్చు. తనుజ గారికి కొంచెం అంత ఇండస్ట్రీ టచ్ ఉన్నా కానీ కొంచెం ఆవిడ దూరంగా ఉంటారంట. బట్ వీళ్ళకైతే మంచి సినీ నాలెడ్జ్ ఉంది. ఇటు సైడ్ తీసుకుంటే ఒక ఇమ్మాన్యుయల్ ఒకడే ఉన్నాడు. బట్ చూడాలి ఎలా ఉంటుంది అనేసి. సో ఫైనల్గా అయితే బాగా ఇక్కడైతే ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. దాంతోపాటు డాన్స్లు కూడా బాగా చేశారండి. తనుజ అండ్ కళ్యాణ్, డిమన్ రీతు, కళ్యాణ్ రీతు, ఇమ్మాన్యుయల్ రీతు. తర్వాత తీసుకుంటే సుమన్ శెట్టి సంజన గారి డ్యాన్స్ అయితే టూ టాప్ నాచ్ అనిపించింది అనమాట. భలే చేశారు డ్యాన్స్. ఇలా అయిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ షేవింగ్ తీసుకున్నట్టయితే పెయింటింగ్ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ పెయింటింగ్ టాస్క్ వాళ్ళకు బోర్డులు ఇచ్చారు. వాళ్ళు పెయింట్ రాస్తే అది సేఫా అన్సేఫ్ అనేది చూస్తారనమాట. సో ఇక్కడైతే ఇందులో ఈ పెయింటింగ్ టాస్క్ లో డిమాండ్ పవన్ అయితే సేఫ్ అయ్యాడు. చూడండి ఎలా జరుగుతున్నాయి అనేసి. ప్రాసెస్ అనేది అలా జరిగింది. పెయింటింగ్ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పనిష్మెంట్ టాస్క్ అనేది ఒకటి స్టార్ట్ చేశారండి. ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఏమంటారు, కొన్ని గ్రీన్ చిల్లీలు తినాలా, నిమ్మకాయ తినాలా, లేకపోతే పుషప్ చేయాలా, ఇలాంటివి, లిప్స్టిక్, మీసాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఇది కూడా కొంచెం సోగా ఫన్నీగా జరిగిపోయింది అనమాట అక్కడ. సో ఇదంతా ఒక ఎత్తు ప్రాసెస్ అంతా జరిగిపోయింది అనమాట. ఫైనల్ గా తీసుకున్నట్టయితే మనం ఎలిమినేషన్ కి వచ్చేద్దాం డైరెక్ట్ గా. ఎందుకంటే ప్రతి కంటెంట్ గురించి మాట్లాడదలుచుకోలేదు. సో అంత ఏదో సోగా జరిగింది అనమాట. కాకపోతే ఒకటైతే జరిగింది. ఒక టాస్క్ ఏంటంటే, హౌస్ లో వాళ్ళు మీ గురించి ఒక పాయింట్ రాస్తారు. 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ట్రూ స్టేట్మెంట్ ఉంటుంది. ట్రూ స్టేట్మెంట్ గెస్ చేయాలి. గెస్ చేయడమే కాదు, ఎవరు రాశారో కూడా గెస్ చేయాలన్నమాట. లేకపోతే గెస్ చేయలేకపోతే ఫోమ్ ఉంటుంది కదా, ఫోమ్ వాళ్ళ ఫేస్ కి రాస్తారు. గెస్ చేసిన ఎవరైతే రాశారో వాళ్ళ ఫేస్ కి రాస్తారు. బట్ ఇక్కడ కళ్యాణ్, రీతు, కళ్యాణ్ వీళ్ళైతే కనిపెట్టారు, కానీ పర్సన్స్ కనిపెట్టలేకపోయారు, స్టేట్మెంట్ కనిపెట్టారు అనమాట. సో వాళ్ళ మీద వాళ్ళకు కొంచెం ఒక ఐడియా ఉన్నట్టు అనిపించింది. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇంతటితోటి అయితే జరిగిపోయింది. దాంతోపాటు ఎలిమినేషన్ కు ప్రాసెస్కి వచ్చేసాము. బాటమ్ 2 వచ్చేసరికి సంజన వర్సెస్ రీతు చౌదరి అయితే ఉన్నారు. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, లాస్ట్ వీక్ సుమన్ శెట్టి గారు బాటమ్కి వెళ్ళారు కదా, ఈ వీక్ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు? ఈ వీక్ ఆయనకు అంత ఓటింగ్ పడిందా అంటే మేబీ పడి ఉండొచ్చు. ఎందుకంటే రీతు చౌదరి గారు ఎప్పుడెప్పుడు, అంటే ఆవిడ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఆవిడ నామినేషన్ లేక వస్తారా, ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేద్దామనే బ్యాచ్ చాలా మంది ఉన్నారు అనమాట. మేబీ అది ఒక పాయింట్ అయి ఉండొచ్చు. తర్వాత ఈ వీక్ తనుజ గారు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే అనిపించలేదు నాకు రీతు చౌదరి గారిని. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ బాంబు పెడతారు, వైర్లు కట్ చేయాలా. ఎవరికి వైర్ కట్ చేసినప్పుడు బాంబు వెళ్తుందో వాళ్ళు ఎలిమినేట్ అనమాట. సో రీతు గారి వైర్ కట్ చేసినప్పుడు బాంబు అయితే పేలింది. పవన్ అయితే షాక్, తనుజ కూడా షాక్ అయ్యారు. కొంచెం అందరు షాక్ అయ్యారు అనమాట. అంటే సంజన గారు పోతారని అనుకున్నారు అందరు. ఎందుకంటే ఆమె 3 సార్లు బాటమ్ లో వచ్చారు, ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. బట్ ఆవిడకి ఎలిమినేట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఇవి కొంచెం కంటెంట్ వచ్చింది. ఏదైతే బర్నీ గారు రీతు ఆడిన టాస్క్ లో ఏదైతే జరిగిందో అక్కడ కొంచెం కంటెంట్ వచ్చినట్టు, ఆవిడ ట్రూ జడ్జిమెంట్ ఇచ్చినట్టు అనేది కొంచెం ప్రేక్షకులు ఏమన్నా అనుకొని ఏమన్నా ఓటింగ్ చేశారో ఏమో తెలియదు, కానీ ఆవిడైతే సేఫ్ సైడ్. ఇప్పుడు మనం రీతు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ వాటి గురించి మాట్లాడుకొని ఫైనల్ గా స్టేజ్ మీద నాగార్జున సార్ తోటి ఏం జరిగింది అనేది గురించి మాట్లాడుకుందాం. రీతు గారు ఎలిమినేట్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటంటే, ఆవిడ 3 వారాల తర్వాత ఆవిడ నామినేషన్లకి రావడం. తర్వాత ఈ 3 వారాలు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళింది ఆ అమ్మాయి. రిలాక్స్ మోడ్లోకి వెళ్ళేసి లాస్ట్ అంటే ఫస్ట్ అంటే మనం తీసుకున్నట్టయితే అక్కడ రాజు రాణి టాస్క్ జరిగింది కదా, అక్కడి నుంచి తీసుకున్నట్టయితే రీతు దగ్గర నుంచి కంటెంట్ చాలా తక్కువ వచ్చింది. ఆవిడ అమ్మాయి ఏం చేస్తుందంటే, వీక్ అంతా ఖాళీగా ఉండి కెప్టెన్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఆవిడ గేమ్ ఆడటం అమ్మాయికి మైనస్ అయింది, కంటెంట్ లేకపోవడం. దాంతోపాటు మన డిమన్ పవన్ తోటి స్ట్రిక్ట్ గా ఉండటం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏవైతే గిల్లి కజ్జాలు అవ్వచ్చు, ఆ చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు,
ఇమ్మీడియట్గా అలగడము, తిట్టుకోవడము, మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ తిట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడము, ఇవన్నీ కొంచెం నెగిటివ్ అని. దాంతోపాటు టాస్క్లు ఏదైతే బర్నీ గారితో జరిగిన టాస్క్లో అమ్మాయి రింగ్ దాచిపెట్టింది కదా, అది కూడా కొంచెం ఏమన్నా నెగిటివ్గా వెళ్ళిందేమో ఆడియన్స్లోకి అనిపించింది అనమాట. బట్ రీతు నేను అనుకునేది ఏంటంటే టాప్ 5 క్యాండిడేట్ అనుకున్నా, బట్ అర్ధాంతరంగా ఎలిమినేట్ అవ్వడం అనేది చూడాలి ఎలా ఉంటుంది అనేది. కొంచెం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బయటకు వచ్చినట్టు, పాజిటివ్గా కాకుండా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బయటకు వచ్చినట్టు నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే అమ్మాయికి తీసుకున్నట్టయితే బయట ఇంట్లో 2 చోట్ల నెగిటివ్ ఉందన్నమాట. బయట ఏదైతే నడుస్తుందో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఈ 2 పాయింట్స్ కలిసి అమ్మాయికి కొంచెం ఏదో నెగిటివ్ అయి ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. తర్వాత తీసుకున్నట్టయితే ఆవిడ స్టేజ్ మీదకి రావడం, ఆవిడ ఏవి వేశారు, సూపర్ టూ గుడ్ అనిపించింది. బట్ నేను ఇక్కడ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఆవిడ ఏవిలో కళ్యాణ్ పడాల వాళ్ళిద్దరికి కొంచెం టాంబాయ్ కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం అలా ఫైటింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫైటింగ్స్ ఉంటాయి. ఒక్క వీడియో కూడా చూపించలేదండి. నేను అసలు ఆశ్చర్యపోయాను నేను అసలు. ఎందుకంటే డిమన్ పవన్ తర్వాత అత్యంత క్లోజ్గా ఉండింది కళ్యాణ్ పడాలతోటి, గొడవలైంది కళ్యాణ్ తోటి, అలా జరిగింది అనమాట. బట్ కళ్యాణ్ పడాల వీడియోస్ తక్కువ అసలు చూపించలేదు, తక్కువ అసలు చూపించలేదు అనమాట. మరి ఎందుకో తెలియదు ఆ ఏవీలో. బట్ ఏవీ అయితే చూడటానికి బాగానే ఉంది. ఆ లవ్ ట్రాక్, ఆ సాంగ్, ఫైటింగ్, ఆడపులి అన్నప్పుడు ఇలా జుట్టు వేసుకొని తర్వాత టాస్క్లు రావడం, ఆ వీడియో కటింగ్ కూడా బాగుంది అనమాట. తర్వాత నాగార్జున సార్ని హక్ చేసుకోండి, తర్వాత హౌస్లో నెంబరింగ్ ఇవ్వాలా. టాప్ 7 వచ్చేసరికి బర్నీ గారికి ఇచ్చారు. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరికి మధ్య ర్యాపో లేదు కాబట్టి ఇచ్చారు. టాప్ 6 వచ్చేసరికి సుమన్ గారికి ఇచ్చారు. బర్నీ గారి కుటుంబం కాబట్టి సుమన్ గారికి ఇచ్చారు. టాప్ 5 వచ్చేసరికి సంజన గారికి ఇచ్చారు. రీజన్ బాగా చెప్పారు. సంజన గారికి ఏం చెప్పారంటే, నేను లేను కాబట్టి మీరన్నా అట్లీస్ట్ మీరు టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నా అంటుంది. బట్ సంజన గారు టాప్ 5లో ఉండరు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బర్నీ గారు ఈ ప్లేస్ని రిప్లేస్ చేస్తారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. తర్వాత టాప్ 4 అయితే ఓకే, టాప్ 4 ప్రాపర్. బట్ సీక్వెన్స్ అనేది చూడాలి ఎలా. 4 వచ్చేసరికి కళ్యాణ్కి ఇచ్చింది, 2, 3 ఇమ్మనియల్ అండ్ తనుజకి ఇద్దరికి పనిచేసి 1 డిమన్కి పెట్టింది అనమాట. తనకు కూడా తెలుసు డిమన్ 1 ఫస్ట్ ప్లేస్లో లేడు, తనుజ ఆర్ కళ్యాణ్ మధ్య జరిగింది అనేసి లాస్ట్లో కన్ఫ్యూజ్ అవ్వడం. కొంచెం అమ్మాయి మంచి జోవియల్గా, మంచి ప్రాపర్గా, క్లియర్గా, నీట్గా వాళ్ళకి చెప్పేసి మంచి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. బట్ రీతు టాప్ 5 కంటెండర్, బట్ తన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తను ఎలిమినేట్ అయింది. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఈ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ సండే అంటే ఇవ్వాలి కదా, సండే ఎపిసోడ్ జరిగింది కదా. మనకి ఏదైతే సండే ఎపిసోడ్ జరుగుతుందో ఇదంతా సాటర్డేనే టెలికాస్ట్ సాటర్డేనే మనకు షూటింగ్ జరుగుతుంది, మనకు సండే చేస్తారు. కాకపోతే నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిసారి సండేనే జరుగుతాయి. ఆల్రెడీ నామినేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టికెట్ ఫినాల్ కొట్టాడు, లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు, నామినేషన్లో లేడు. ఈ వీక్ టికెట్ ఫినాల్ కొట్టాడు, నామినేషన్లో లేకపోతే 2 వీక్స్ కంటిన్యూగా, లాస్ట్ 2 వీక్స్ కంటిన్యూగా నామినేషన్లో లేకపోతే ఆడియన్స్ అనేవాళ్ళు షిఫ్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ వెరీ వెరీ హై అన్నమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. బట్ కళ్యాణ్ పడాల్ అయితే నామినేషన్లో ఉన్నాడు. ఆ ప్రాసెస్ ఏంటంటే సమ్ ఏదో వాల్యూస్ అంటే ఇవి పెట్టినట్టున్నారు, 2 లక్షలు 3 లక్షలు 0 ఇలా పెట్టినట్టున్నారు. బాల్ వస్తుంది, బాల్ పట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వాలనేది బాల్ పట్టుకున్న వ్యక్తి డిసైడ్ చేశాడు అనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. మొత్తానికి అయితే అందరూ నామినేషన్లో ఉన్నారు. ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ మనకు సీజన్ 4 ఎప్పుడు తీసుకున్నట్టయితే సీజన్ 6 ఇప్పుడు ఈ 2 వీక్స్ అనే వాళ్ళు ఈ 2 వీక్స్ విన్నర్ అవ్వడానికి నామినేషన్లు ఉంటారనమాట. ఈ 2 వీక్స్ విన్నర్కి మాత్రమే పడతాయి ఓటింగ్. ఈ వీక్ నుంచి అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఓటింగ్ ఏదైతే పడుతుందో ఈ ఓటింగ్ లో బాటంలో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఈ ఓటింగ్ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం ఓవరాల్ గా ఏంటంటే విన్ అవ్వడానికి ఈ ఓవరాల్ గా ఈ 2 వీక్స్ ఓట్స్ మాత్రం కన్సిడర్ చేశారు. తప్పకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓట్ వేసుకోండి. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకే వేసుకోండి ఓటింగ్ అయితే వీళ్ళని ఎలిమినేట్ చేయాలి, వాళ్ళు ఎలిమినేట్ చేయాలనే పంచాయతీ అయితే పెట్టుకోవద్దు. మొత్తానికైతే ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేసుకోండి తప్పకుండా. నేను ఐ హోప్ మొత్తం ఈ వీడియోలో కవర్ చేసినట్టు నేను అనుకుంటున్నాను. రీతు గారు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్, సండే ఎపిసోడ్, నామినేషన్లో ఎవరెవరు ఉన్నారని, ఈ వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారనేది మొత్తం అయితే కవర్ చేసినానని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.